హైదరాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. 5 ఏళ్ల బాలుడిపై అత్యాచారం చేశారు. అనంతరం కిరాతకంగా హత్య చేసి చంపేశారు. 3 రోజుల తర్వాత ఘటన వెలుగులోకి వచ్చింది. బాలుడికి మాయమాటలు చెప్పి 12వ తారీఖున అపహరించుకుపోయారు. చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యం చేశాడు. బాలుడు స్పృహ కోల్పోవడంతో గొంతు నులిమి చంపేశారు. నిందితుడు బీహార్కు చెందిన కమర్గా గుర్తించారు. టింబర్ డిపోలో పనిచేస్తున్నాడు నిందితుడు. అదే డిపోలో పనిచేస్తున్న బాలుడి తండ్రి. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని ప్రస్తుతం డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఉప్పల్ పరిధి రామంతపూర్లో ఈ ఘటన జరిగింది. హైదరాబాదులో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించినటువంటి వార్త ఇది. మానవ మృగం రెచ్చిపోయింది. చిన్న పిల్లాన్ని కాటేసిన పరిస్థితుంది. కామంతో కళ్ళు మూసుకుపోయి ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా 5 ఏళ్ల బాలుడిపై అత్యాచారం చేయటం అంతటితో ఆగలేదు. అభంశుభం తెలియని ఆ బాలుడి గొంతు నులిమేసి ప్రాణాన్ని తీసేశారు. ఈ ఘటన రామంతపూర్లో జరిగింది. రామంతపూర్లో నివసిస్తున్న ఛత్తీస్గఢ్కు చెందిన దంపతులు తమ కొడుకు కనిపించడం లేదని 12వ తారీఖు పోలీసులు కంప్లైంట్ చేశారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. బీహార్కు చెందిన కమర్ను అదుపులోకి తీసుకుని విచారించారు. బాధిత కుటుంబానికి సమీపంలోనే కమర్ కూడా నివసిస్తున్నాడు. కమర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే మొత్తం బయటపడింది. బాలుడికి మాయమాటలు చెప్పి పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్టుగా ఒప్పుకున్నాడు. స్పృహ తప్పి పడిపోయి ఉండటంతో వెంటనే గొంతు నులిమి చంపేసినట్టుగా ఒప్పుకున్నాడు. పోలీసులు శుక్రవారం కమర్ను అరెస్ట్ చేశారు. రిమాండ్కు పంపించారు. నిందితుడు బాలుడి తండ్రి రామంతపూర్లో ఒకే టింబర్ డిపోలో పనిచేస్తా ఉన్నారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడిని కాల్చి చంపాలి అన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఒకే టింబర్ డిపోలో ఆ బాలుడి తండ్రి పనిచేస్తాడు. ఈ నిందితుడు ఎవడైతే ఈ వెధవ ఉన్నాడో కమర్ అనేవాడు, అతను కూడా సేమ్ డిపోలో పనిచేస్తూ ఉన్నాడు. ఆ బాలుడు వచ్చిపోతూ ఉంటాడు, తండ్రి దగ్గరికి మాట్లాడుతాడు, మళ్ళీ ఇంటికి వెళ్తాడు, మళ్ళీ వస్తుంటాడు. ఆ బాలుడిని చూస్తున్నటువంటి ఈ దుర్మార్గుడు కమర్ అనే వ్యక్తి ఎంత నీచం అండి, ఎంత దారుణం ఇది. ఇలాంటి మానవ మృగాలు ఇంకా మన సమాజంలో ఉన్నాయి. ఇలాంటి నీచ కమేనే కుత్తేగాళ్ళు ఉన్నారు. ఇంకా ఎంత దారుణం చేశారు. ఒక 5 ఏళ్ల బాలుడినండి, 5 ఏళ్ల బాలుడిని రేప్ చేయాలన్న ఆలోచన వాడు అసలు మనిషా? అసలు మనిషి పుట్టకైనా వాడిది? ముళ్ళ పొదలో తీసుకెళ్ళి అత్యాచారం చేసి ఆ బాలుడు 5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలుడు స్పృహ తప్పి పడిపోతే అత్యాచారం తర్వాత గొంతు నులిమేసి చంపేశాడు. ఎంత దారుణం చూడండి. అసలు 12వ తారీఖు కనిపించకుండా పోయాడు. మా బాలుడు కనిపించట్లేదు, మా అబ్బాయి కనిపించట్లేదు చెప్పి పోలీసులు కంప్లైంట్ ఇస్తే పోలీసులు అక్కడున్న దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు, అక్కడ దగ్గరలో ఉన్న కెమెరాలు ఒకసారి చెక్ చేస్తే ఈ కమర్ అనే వాడు అటు ఇటు తిరగటం గమనించడం కనిపించింది. అందులో అనుమానాస్పదంగా కనిపించాడు, ఏదో హడావుడిగా కనిపించాడు. సో వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని ఇతను ఎవరంటే సేమ్ ఆ డిపోలోనే పనిచేస్తాడు. ఆ బాలుడి తండ్రి ఇతను ఫ్రెండ్స్గా ఉన్నారు, డిపోలో పనిచేస్తారు కదా, ఒకే దగ్గర ఉంటారు కదా. ఓహో, ఇతను ఏమైనా చేసుంటాడా అని చెప్పి పోలీసులు ముందుగా అతన్ని అదుపులోకి తీసుకుని క్వశ్చన్ చేస్తే నాకేం తెలుసు, నాకేం తెలియదు అని చెప్పి ముందు బుకాయించాడు. తర్వాత పోలీసులు స్టైల్లో 4 పీకితే అప్పుడు ఈ మానవ మృగం ఒప్పుకుంది. చేసిన తప్పును ఒప్పేసుకున్నాడు వెధవ. నేనే చేశాను, నేనే ఆ పొదలోకి తీసుకెళ్ళాను, ముళ్ళ పొదలోకి తీసుకెళ్ళాను, ఇది చేశాను, తర్వాత గొంతు పిసికేసి చంపేశాను, మళ్ళీ నా మీదకి ఎక్కడికి వస్తుందని చెప్పి నేనే ఆ ముళ్ళ పొదల్లో చంపేసి పడేశానని కూడా ఒప్పుకున్నాడు. ఏం చేయాలి వీడిని? ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ స్పందించండి. ఇలాంటి మానవ మృగాలకి అసలు ఎలాంటి శిక్ష వేయాలి? పాపం ఆ తల్లిదండ్రులు కుమిలి ఏడుస్తూ ఉన్నారు. చాలా బాధతో ఆవేదనతో ఉన్నారు. ఆ కాలనీ వాసులు కూడా ఇలాంటి మానవ మృగాలు ఇంకా మన గల్లీల్లో తిరుగుతున్నాయా? మన కాలనీస్లో ఇలాంటి చీడపురుగులు ఉన్నారా? వీళ్ళని ఏం చేయాలి? నడి రోడ్డు మీద బట్టలోడు తీసి నడి రోడ్డు మీద ఊరేగించాలి, కాల్చి చంపాలని చెప్పి అక్కడ కాలనీ వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎంత దారుణం చూడండి. అసలు మనం ఏం సమాజంలో ఉన్నామో, మన మధ్య ఎలాంటి మనుషులు ఉన్నారో కూడా అర్థం కావట్లా. చిన్న పిల్లలు కనిపిస్తే వాళ్ళను కూడా ఎంత దారుణంగా నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్ళి మాయమాటలు చెప్పి వాళ్ళకి చాక్లెట్ ఏదో చేతిలో పెట్టి ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? అసలు భద్రత ఉందా? అసలు చిన్నపిల్లలు ఇంత దారుణంగా చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి చంపేస్తూ ఉన్నారంటే నిజంగా ఆ కాలనీలో ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ముందు వాడిని మాకు అప్పగించండి సార్, వాడిని అప్పగించండి, మీరు జైల్లో పెట్టడం, వాడిని దున్నపోతులు మేపినట్టు మేపి తర్వాత వదిలేసేయటం కాదు, ముందు మాకు వాడిని అప్పగించండి, వాడిని చంపేస్తాం మేమే, మా చేతులతో మేమే చంపేస్తాం, తర్వాత అవసరమైతే మా మీద మళ్ళీ మీరు కేసులు పెట్టుకోండి అని అంత కోపంతో ఊగిపోతున్నారు, ఆగ్రహంతో ఊగిపోతున్నారు. చాలా దారుణమైన ఘటన. ఈ వార్త విన్న వెంటనే మొత్తం హైదరాబాద్ ఒక్కసారి ఉలిక్కిపడింది. 5 సంవత్సరాల బాలుడిని, వీళ్ళు బీహార్కి సంబంధించిన ఛత్తీస్గఢ్కి సంబంధించిన ఫ్యామిలీ. ఈ కమర్ అనేవాడు బీహార్ వ్యక్తి.
ఒకే డిపోలో టెంపర్ డిపోలో పనిచేస్తూ ఉన్నారు. ఆ బాలుడి మీద అఘాయిత్యం చేయాలని అంటే అసలు కామంతో కళ్ళు మూసిపోయి ఏం చేస్తున్నా కూడా విచక్షణ కోల్పోయి మరి మద్యం మత్తులో ఉన్నాడా ఏమైనా పోలీసులు తేలుస్తారు. ఇప్పుడు వాడిని ఎంత దారుణంగా ప్రవర్తించాడంటే వాడిని ఏం చేసినా పాపం లేదు, వాడిని లిటరల్గా మాకు అప్పగించండి, నడి రోడ్డు మీద మేమే వాడిని కొట్టి కొట్టి చంపుతామని చెప్పి చెప్తా ఉన్నారు. చట్టాన్ని చేతిలోకి తీసుకోవటం కుదరదు కాబట్టి పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకుని చట్ట ప్రకారం ముందుకు పోతూ ఉన్నారు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇలాంటి ఒక కామ మృగాన్ని, మానవ మృగాన్ని ఏం చేయాలి? ఈ విధంగా కామంతో కళ్ళు ముసుగుపోయి ప్రవర్తించే ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలి? తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.